హాయ్ ఫ్రెండ్స్, నిరంతర వార్తల కోసం జనం 24 టీవీని ఫాలో కండి. బాయ్. ఈనాటి కార్యక్రమానికి కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధికి విచ్చేస్తున్నటువంటి గౌరవ విప్ గారికి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం. ఈనాటి కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధికి విచ్చేసి అధ్యక్షమైనటువంటి గౌరవ విప్ అడ్లూరు లక్ష్మణ గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా వచ్చిన లబ్ధిదారులందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ పత్రికా విలేకరులకు ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వచ్చిన కార్యకర్తలందరికీ ఈ ప్రోగ్రాము దిగ్విజయం చేసి అంటే మేము పిలవగానే వచ్చి దిగ్విజయం చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్య అతిథి గారిని అందుకోసమే మనకి ఇంత పెద్ద మొత్తంలో మనం చెక్కులు డిస్బర్స్ చేసుకుంటున్నాం. ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు లేనన్ని చెక్కులు మనం ఈరోజు మన మండలంలో మనం కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని రకాల చెక్కులు మనం ఇంత పెద్ద ఎత్తున మనం పంచుతున్నామంటే అది గవర్నమెంట్ మనకు అంటే ఎంత తొందరగా మనకు అంటే 1 month 2 months లోపల కూడా సీఎంఆర్ చెక్కులు వస్తున్నాయి. అదేవిధంగా 6 months 3 months లోపల మనకు కళ్యాణ చెక్కులు కూడా వస్తున్నాయి. దానికి శాంక్షన్ చేసినందుకు గౌరవ విప్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తహసీల్దార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, తర్వాత గల్ఫ్ బాధితుల ప్రెసిడెంట్ కాపీ మనకు ఈరోజు పెగడపల్లి మండలంలో 93 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు శాంక్షన్ చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రభుత్వ విప్ మన ధర్మాపురి శాసనసభ్యులు గారు శ్రీ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి వేదికను అలంకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా అధికారులకు అనాధికారులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ శుభాభివందనలు తెలుపుతూ ఈరోజు మనము ఇన్ని చెక్కులను ఒకే తాప జస్ట్ ఇప్పుడు మనకు జనవరి, ఇంతకుముందు డిసెంబర్, నవంబర్ మంత్లో జరిగిన పెళ్లిళ్ళకు కూడా ఈరోజు చెక్కు రావడం జరిగింది. ఈ చెక్కులను ఈరోజు మనం పంపిణీ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించాలని కోరుతూ ఎమ్మెల్యే గారు అటువంటి లక్ష్మణన్న గారు విప్ గారికి ముఖ్య అతిథి అటువంటి వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కొరకు గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వీళ్ళది పంపిణీ కొరకు గవర్నమెంట్ ఉన్నటువంటిది ఇంతకుముందు ఉన్నా కానీ ఇప్పుడున్నా కానీ ఏదైనా కానీ ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాలే మనకు ఏర్పాటు చేసుకోవడానికి జరుగుతుంది. కనుక ఏదో అనుకోని మనం ముందు వచ్చిన ఇప్పుడు రాలేదనుకోండి పబ్లిక్లో అదేదో సృష్టించే కార్యక్రమాలు అటువంటివి ఏమి ఉండవు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు పేద ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా ప్రజల కొరకు మంచి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం బాగానే ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఈరోజు కూడా మన చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ, గ్రామాలను వచ్చినటువంటి అందరి కార్యకర్తలకు, ముఖ్య అతిథులకు వచ్చినటువంటి అందరికీ, అన్నగారికి, వీళ్ళందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమానికి అందరూ కలిసికట్టుగా మనం అందరం కూడా దీని కొరకు ప్రభుత్వానికి అనుకూలంగా మనం అందరం ఉండాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇటు కార్యక్రమం గురించి గౌరవ
శాసనసభ్యులు విప్ గారిని మాట్లాడేందుగా కోరుచున్నాను. 3 మందికి కళ్యాణ్ లక్ష్మి, దాంట్లో ఇద్దరికి షాదీ ముబారక్. దగ్గర దగ్గర ₹1 కోటి ఈరోజు చెక్ల రూపంలో నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం, నేరుగా చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి వేదిక పడినటువంటి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, సింగనుండే చైర్మన్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా సోదరిమల్లు, మా చెల్లెలు, మా అక్కలు, మా తల్లులంతా, గ్రామ పెద్దలు, అదేవిధంగా వివిధ గ్రామాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఈ మండలానికి సంబంధించినటువంటి మా పాత్రికేయ మిత్రులు అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పోయిన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా గ్రామాలకు వచ్చినటువంటి అందరికీ కూడా సుమారు 93 మంది కళ్యాణ్ లక్ష్మి చెక్కులు తీసుకున్నటువంటి కుటుంబాలకు, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సుమారు 219 మంది ముఖ్యమంత్రి సహాయనిధి ఏదైతే వారికి ఈరోజు నేరుగా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నేను చాలామందికి మా మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నా, ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో పట్ల ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసమ్మా 2014 నుంచి 2023 వరకు ఉన్నట్టు ప్రభుత్వాన్ని మార్పు కోరుకొని ఎంతో దయతో, ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మీ శాసనసభ్యుడిగా లక్ష్మణ్ కుమార్గా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా నన్ను ఆశీర్వదించండి. ఈరోజు మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనం చూసుకుంటున్నాం. కళ్యాణ్ లక్ష్మి తీసుకొచ్చిన అప్లికేషన్స్ ఎవరు తీసుకొచ్చినా ఒకటే విషయం చెప్తా, నేరుగా అప్లికెంట్ అనే ఎవరైతే ఆ కళ్యాణ లక్ష్మి అర్హత ఉన్నవారు ఎక్కడ కలిసినా నేను సంతకాలు పెడతాను. ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించినటువంటి పేపర్స్ ఏదైతుంటుందో నా ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కన ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, దాంట్లో 2 నా క్లర్క్స్ ఉంటారు. ఎవరు ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఆ యొక్క బిల్స్ తీసుకొస్తే తక్షణమే సాధ్యమైనంత తొందరగా ఆ మెడికల్స్కి సంబంధించిన సీఎంఎఫ్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి సంబంధించిన చెక్ల విషయంలో కూడా ఆ సంబంధించిన కన్సల్ట్ వేముల శ్రీనివాస్ గారని ఓఎస్డీ గారు ఉంటారు ముఖ్యమంత్రి కార్యాలయంలో. వారికి ఒకటే విషయాన్ని చెప్పాను, గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఎంతో నమ్మకంతో ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మా మీద నమ్మకంతో ఉన్నారు. మా వైపు నుంచి మా ధర్మపురి నుంచి వచ్చిన అప్లికేషన్స్ ఎప్పుడు వచ్చినా కూడా తొందరగా డిస్పోజ్ చేసి దానికి సంబంధించినటువంటి చెక్కులు కానీ సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన ఏదైతే లబ్ధి ఉందో వారి అకౌంట్లో జమ చేయాలని కోరిన వెంటనే ఈరోజు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ₹1 కోటి దగ్గర ఈరోజు ఈ గ్రామాలకు వారి అకౌంట్స్లో జమ చేసి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. 219 మంది ముఖ్యమంత్రి సహాయానికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మన దానిలో భాగంగా చాలా గ్రామాలకు వెళ్ళి పెద్దలందరూ వచ్చిండు, మా సోదరి మనందరూ వచ్చిండమ్మా. ఒకసారి మీరు ఆలోచన చేయండి అమ్మా, 2014 నుంచి 23 వరకు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన కానీ, కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నట్టు ప్రభుత్వం పాలన కానీ, ఇవాళ మా సోదరి మనులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గానికి 200 యూనిట్ వరకు కరెంటు ఎవరైతే వాడతారో ఉచిత కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వము. ₹500కే గ్యాస్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మన రైతు సోదరులు కానీ మొత్తం మంది మనం అందరం కూడా రైతు కుటుంబాలు, రైతు ఆధారితమైనటువంటి ప్రాంతం ఇదంతా. సుమారు 95%, ఒక 5% వరకు ఇబ్బంది ఉంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక 5% ఎవరికైనా ఈ మండలానికి సంబంధించిన గ్రామాల లోపల అన్నా మీరు 2 లక్షల రుణమాఫీ లోపు ఉన్నాము అయినా మాకు మాఫీ కాలేదంటే ఆ సంబంధించిన ఆ రైతు ఎవరున్నా కూడా వారికి అన్నిటి కూడా నేను బాధ్యత తీసుకుంటా శాసనసభ్యుడిగా. ఎవరు కూడా ఆందోళన పడద్దు. మీ అందరికీ తెలుసమ్మా, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పెద్దలందరూ కూడా మనవి చేస్తున్నాం. 10 సంవత్సరాల రాష్ట్రాన్ని రాజ్యం చేసిన వాళ్ళు ఖాళీ ఖజానా అప్పచెప్పినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట అమలు చేయాలని 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా సన్న వడ్లు పండించినటువంటి రైతుకు నేరుగా ₹500 బోనస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మొన్న మీరు వడ్ల కొనుగోలు కూడా చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ, అందరూ అన్ని రైతు కుటుంబాలు. ఆ మధ్యలో వడ్ల కొనుగోలు కూడా ఏ విధంగా ఇబ్బంది ఉండేది.
3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు 10 కిలోలు కట్టింగ్ ఉండే. ఒక్కసారి మా రైతులకు చేతులు జోడించి నమస్కరించి మనవి చేస్తున్నా మీ లక్ష్మణ్ కుమార్గా. ఏ రైతు ఇబ్బంది పడకుండా జవాబుదారీతనంగా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓను, జేసీలను, అధికారులను బాధ్యులను చేసి ఏ సెంటర్ కాడ కూడా పలానా సెంటర్ కాడ పలానా మిల్లరు మేము కటింగ్ ఒప్పుకుంటేనే మేము దించుకుంటాం అనుకోకుండా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ను, జిల్లాకు సంబంధించిన డిఎంఓ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా దీని అంటికి పర్యవేక్షణగా జిల్లా కలెక్టర్ గారిని పెట్టి ఏ సెంటర్ కాడ ఇమీడియట్గా వాట్సాప్ కాల్ వచ్చినా, ఒక టెలిఫోన్ వచ్చినా పలానా రైతు యొక్క వడ్లు దించుకోవట్లేదంటే తక్షణమే ఆ మిల్లుకి సంబంధించినటువంటి మిల్లు యజమానులతో మాట్లాడి ఏ కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిని మా పాత్రికేయ మిత్రులు చేస్తున్నాం. అదేవిధంగా సన్న వడ్లు పండించిన రైతాంగానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగిందమ్మా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో మొన్నటి వరకు అన్నారు రైతు బంధు ఇయర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వరు కావచ్చు అన్నారు. అమ్మ నిన్న 3 రోజులు 4 రోజుల కిందనే మీరు సోషల్ మీడియాలో చూస్తారు, టీవీలలో చూస్తారు. మా సోదరి మన్ను ఇక్కడ నా పెద్దలందరూ చూస్తారు. రైతు భరోసా కింద ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైతే కష్టపడి ఎవరైతే భూమి కల్టివేషన్ చేస్తారో, ఎవరైతే దున్నుతారో, ఎవరైతే రైతుగా ఆ యొక్క భూమి మీద సాగు చేసుకునే ప్రతి రైతుకు 5,000 రూపాయలకు ఇంకో 1,000 రూపాయలు కలిపి 6,000 రూపాయలు అకౌంట్లో, సంవత్సరానికి 12,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడమ్మా. అదేవిధంగా మన గ్రామాల్లో కూడా కొంతమందికి భూమి ఉండదమ్మా, వాళ్ళకి రైతు బంధు రాదు, రైతు బీమా రాదు. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు సంవత్సరానికి భూమి లేని ప్రతి రైతు కూడా 12,000 రూపాయలు అకౌంట్లో జమ చేసే ఒక పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసమ్మా, ఒకసారి రైతు బిడ్డగా ఏదైతే రాష్ట్రంలో ఇచ్చిన సంవత్సర కాలం లోపల మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో 5 సంక్షేమ కార్యక్రమం అమలు చేసినాం. ఇంకా మిగతా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 8వ తారీఖు అమ్మ, రేపు 26వ తారీఖు వస్తుంది. 26వ తారీఖు ఈ మండలానికి సంబంధించిన గ్రామాల్లో ఉన్న ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలవుతుందని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ప్రతి గ్రామంలో సర్వే జరుగుతుంది. మొత్తం అయిపోయిందండి. సరే, ఏ గ్రామంలో ఎవరు పేదవాళ్ళు ఉన్నారు, ఎవరు ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఒక సర్వేకి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో మండలకు సంబంధించిన అధికారులు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినారు. ఎందుకంటే ప్రభుత్వ పథకం ఏదైనా కూడా అమ్మా పేదవాళ్ళకి చెందాలి. పేదవాళ్ళకి చెందినప్పుడే ఆ పథకం యొక్క ఏదైతే ఒక అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం చేసినారు. శాసనసభ్యులుగా మాకు కూడా శాసనసభలో అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్పినాడు, లక్ష్మణ్ కుమార్ నువ్వు గవర్నమెంట్ విప్గా జగిత్యాల జిల్లాలో ఉన్నావు, ప్రభుత్వ పరంగా ప్రతినిధిగా ఉన్నావు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ కుటుంబానికి ఇబ్బంది జరగకుండా, ఏ గ్రామంలో ఏ వర్గానికి కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందే విధంగా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడాలి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, అవన్నీ కూడా పరిష్కారం చేద్దాం తప్ప మనం ఎంత ఆర్థికంగా ఎంత ఒత్తిడి పడ్డా, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా మనం ఇచ్చిన పథకాలు అమలు చేసే విధంగా సంవత్సర కాలం లోపల ఏదైతే మనం ఇచ్చిన పథకాలు 5 పథకాలు అమలు చేసినాం, మిగతా పథకాలు అమలు చేస్తామనే విషయాన్ని వారు నేరుగా చెప్పిన విషయాన్ని మా పేడపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా రైతాంగానికి, మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ఈ ప్రాంతానికి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలి. మనకు సంబంధించినటువంటి అడిషనల్ టీఎంసీ నీళ్ళు అని చెప్పి వెళ్ళే ప్రాంతం చెరువుల విషయంలో కానీ, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ రైతుల యొక్క సూచన ప్రకారం, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం 100% ఈ ప్రాంత నీళ్ళ విషయంలో మన హక్కు వచ్చే విధంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే మన ప్రాంతానికి సంబంధించిన నీళ్లు ఒక 25% మన ప్రాంతానికి ఇచ్చి 75% పైకి పట్టుకపోయి మనకేం అభ్యంతరం లేదమ్మా. అందరం బతకాలి. మన భూమి మీద మనం అందరం కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చల్లగా ఉండాలని కోరుకునే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఈ మా పేడపల్లి రైతాంగానికి 80% 90% రైతు ఆధారితమైన కుటుంబాలు. మన రైతుకు అన్ని విధాల నీళ్లు వస్తేనే రైతు అన్ని విధాల ముందుకు పోతున్న ఒక ఆలోచన పరంగా నేను ముందుకు పోతున్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా పేడపల్లి మండలానికి సంబంధించిన అధికారులు కూడా నేను మనవి చేసుకుంటున్నా. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో ఎవరైనా 200 యూనిట్లు వారికి ఉన్నటువంటి అర్హత ఉండి కూడా 200 యూనిట్లు కాలితే కరెంటు బిల్లు కరెంటు బిల్లు గిట్ట వసూలు చేస్తే ఎమ్మడే తక్షణం ఇచ్చి వారికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయాలని ఎంపీడీఓ గారికి చెప్తున్నా. అదేవిధంగా ఎవరికైనా మా కుటుంబాలకు గ్రామాల్లో ఉన్న వారికి
500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటుంది. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ లోపల ఏమైనా ఇబ్బంది ఉంటే అది కూడా తక్షణమే ఎంఆర్ఓ గారు కూడా దాన్ని పరిష్కారం చేయాలి. అంటే ఏ అధికారి ఆ అధికారి గ్రామాల లోపల స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, గ్రామ పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు. వారి ద్వారా ఏ గ్రామంలో ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం విషయంలో పట గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అమలు చేసిన కార్యక్రమం విషయంలో ప్రజలకు ఇబ్బంది అయితే అధికారులు తక్షణమే ఆ సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. కలెక్టర్ గారి దృష్టికి సమస్య పరిష్కారం అయితే నా దృష్టికి తీసుకురండి. 100% ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మనమందరం కష్టపడి పనిచేద్దాం. ఎందుకంటే రాబోయే 4 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా మీరు మాకు అవకాశం ఇచ్చినారమ్మా. మీరు ఎంతో నమ్మకంతో దయతో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ రాజ్యాన్ని కోరుకున్నారు. నాలాంటి 15 సంవత్సరాలు ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉన్న నన్ను ఆశీర్వదించిందమ్మా. ఈ కుర్చీలో కూర్చుని పెట్టిండు. నేను ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కనే నేను ఇల్లు పెట్టుకొని ప్రభుత్వ ఇంట్లో ఉంటాను తప్ప నేను హైదరాబాద్కు ఎక్కడ పోయి ఉండట్లేదమ్మా. ఖచ్చితంగా ఏ ఒక్క వర్గం వచ్చినా ఏ ప్రజలు వచ్చినా ఎవరు వచ్చినా మీకు అందుబాటులో ఉంటా, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా. మీకు ఇబ్బంది ఉంటే అన్న ఎమ్మెల్యే ఈ పని ఉన్నదన్న మీరు చేయాలి, ఈ పని ఎందుకు చేయబట్టి పని చేసుకోవాల్సిన బాధ్యత మా ధర్మపురి నియోజకవర్గ మా పేదపల్లి మండలానికి మా 6 మండలం 140 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఉంటుంది నా మీద హక్కు అన్న విషయాన్ని మరొక్కసారి మనవి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమం సంబంధించిన రేపు 26 తారీఖు రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో కానీ ఇందులో మిల్ల విషయంలో కానీ మా ఇక్కడ మా ప్రెస్ మిత్రులందరూ కూడా మనం చేసుకుంటాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే నిజమైన లబ్ధిదారులకు ఉన్నాయో వారికి అందే విధంగా మీ యొక్క సహకారం కూడా మాకు ఉండాలి, మీ సూచన కూడా మాకు ఉండాలి, మీ యొక్క అభిప్రాయం కూడా మాకు చెప్పాలి. మా వైపు నుంచి ఏమైనా ఉన్నా కూడా మేము సరి చేసుకుంటాం తప్ప ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఏ ప్రజలకు ఏ వర్గానికి కూడా ఇబ్బంది జరగకుండా మేము మా యొక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తాము. ఇంకా మిగిలిపోయిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా చాలా మందికి ఉన్నది. అన్న మన కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయి, మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఏదైతే మా చెల్లెళ్ళకి అక్కలకు 2500 రూపాయలు తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఖజానా ఖాళీ అయిందమ్మా. ఒక్కసారి అన్నీ చేయాలంటే కష్టం అమ్మా. ఒకటే సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు టైం వ్యవధి ఇచ్చినారు. మాకు కూడా చాలా నమ్మకంతో ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మీద. మీరందరూ నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించినారు. మేము మీకు ఇచ్చిన మాట అమలు చేసినప్పుడే ప్రజలుగా మీరు మమ్మల్ని గుర్తిస్తారు, మమ్మల్ని గౌరవిస్తారు, మమ్మల్ని మళ్ళీ దయదలుస్తారు. అంతే తప్ప ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని అమలు చేస్తామనే విషయాన్ని మరొక్కసారి అన్ని వర్గాల గ్రామాలకు వచ్చిన మా సోదరిమణులకు సోదరులకు ఇక్కడ ఐరాల పద్మ బతికపల్లి గ్రామం నుండి బోరుగు గంగవ్వ దేవికొండ గ్రామం అదేవిధంగా వాసవాల లక్ష్మి పుప్పాల లక్ష్మి ఐల దేవేంద్రమ్మను కాసం రాధా భోగలక్ష్మి లక్ష్మి లేగాల మర్రి రంగోజు రమ శాంత మన్నెమ్మ రామ పద్మనాభమ్మ పశువుల చిన్న గంగమ్మ పద్మశ్రీ మేక వెంకట ఈకొండ సరోజన మరిపల్లి సుజా దండవేని రాజవ్వ మత్స కనుక రండి కనుకోమనమ్మా. ఏం పేరమ్మా, ఏం రజితమ్మా? నల్ల లత రాజరాంపల్లి గుర్రం శారద పొరుపుల రాజవ రేణుకమ్మ రండి. శుద్ధపల్లి విలేజ్ కోటగిరి జమున